జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ, జై ఎంఎం పల్లం రాజు, వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. వేట్లపాలెం పేలుడు ప్రమాద ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. బాధిత కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. ఏఐసీసీ సభ్యులు మల్లిపూడి రాంబాబు, డీసీసీ స్పోక్స్ పర్సన్ మరోతి శివ గణేష్. కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలో జరిగిన పేలుడు ప్రమాద ఘటన బాధితులు క్షతగాత్రులను మాజీ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ మల్లిపూడి మంగపతి పల్లం రాజు ఆదేశాల మేరకు కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్లో ఏఐసీసీ సభ్యులు మరియు ఏపీసీసీ జనరల్ సెక్రటరీ మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి అనే రాంబాబు, ఏపీసీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ నక్కా సత్యనారాయణ, డీసీసీ స్పోక్స్ పర్సన్ మరియు జగంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరోతి శివ గణేష్, ఏపీసీసీ సభ్యులు శ్రీ వచ్చవాయి సత్యనారాయణ రాజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మల్లిపూడి రాంబాబు, మరోతి శివ గణేష్లు మీడియాతో మాట్లాడుతూ వేట్లపాలెం పేలుడు ప్రమాద సంఘటనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, ఎస్పీ, జిల్లా కలెక్టర్, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్లను సస్పెండ్ చేయాలని, కాకినాడ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ శ్రీ వంగలపూడి అనిత రాజీనామా చేయాలని లేదా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మొత్తం ఘటనపై హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు సుమోటోగా కేసు నమోదు చేయించి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ మిషన్ వేసి A1, A2, A3, A4, A5లుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని, హోమ్ మినిస్టర్ను, జిల్లా కలెక్టర్ను, జిల్లా ఎస్పీను చేర్చి న్యాయ విచారణ జరిపించాలని గౌరవ కోర్టు వారిని మీడియా ద్వారా అభ్యర్థించారు. మరణించిన బాధిత కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా ఇప్పించాలని, ఇల్లు, స్థలం, వ్యవసాయ భూమి మంజూరు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎక్స్‌గ్రేషియాలో సగం సొమ్ము రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రుల నుండి వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ప్రతి పౌరుడికి ప్రజాస్వామ్యం రాజ్యాంగం కల్పిస్తుందని, ఎక్స్‌పోజివ్ యాక్ట్ 1984, ఎక్స్‌పోజివ్ రూల్ 2008 ప్రకారం హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఎంక్వైరీ జరిపించవలసిన అవసరం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు తాళూరు రాజు, చంద్రమౌళి, వెంకటరత్నం అనే చిన్నారి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులు గంప కొండబాబు యాదవ్, కాకినాడ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మొయ్యటి సూర్యప్రకాష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దవలూరి ధనకోటి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, కళా వెంకట్రావు భవన్, కాకినాడ. 9963655589. అందరికీ నమస్కారం. నేను మరో శివగణేష్ జగన్పేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అలాగే కాకినాడ జిల్లాకు సంబంధించి స్పోక్స్ పర్సన్గా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాను. మాజీ కేంద్ర మంత్రి వర్యులు పల్లం రాజు గారి ఆదేశాల మేరకు ఏదైతే జరిగిన సంఘటనతో బాధితులు పరామర్శించడం. అయితే ఇక్కడ ఎమర్జెన్సీ వార్డులో ఒక 4 వైద్యులు పడుతూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించిన కన్సెంట్ వేరే డిపార్ట్మెంట్లో 5 వైద్యులు పడుతూ ఉన్నారు. ఇప్పటికీ సుమారు తెలుస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి, ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి మాదిగలు ఓటు వేయరు, మాదిగ సోదరులు ఓటు వేయరు అంటే వాళ్ళకి ఏమి జరిగినా సరే ఈ ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే దానికి అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఈ సంఘటన ఏదైతే ఉందో వేట్లపాలెం సంఘటనలోని అత్యధిక మంది దళితులండి, మాదిగులు, చాలా మాదిగ కులానికి చెందిన వారు. వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు పిల్లల్ని చూస్తే అంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి, ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. ఎంత దారుణం అండి అది. కాబట్టి వాళ్ళ పిల్లలకి చదువుకున్న భార్య జాబులు ఇవన్నీ కూడా ఎదుర్కొంటే సీఎం గారు ప్రభుత్వానికి బాగుంటుంది చెప్పండి. చూశారు అసలు లోపల యొక్క పరిస్థితి అన్నీ గమనించారు. అయితే 21 మంది ఇచ్చింది కుటుంబాలకు ₹20,00,000 రాష్ట్ర ప్రభుత్వం అందజేయడం జరిగింది. లోపల కుటుంబ సభ్యులతో కూడా ఉన్నారు. ఏంటి కాంగ్రెస్ పార్టీ అందరికీ నమస్కారం. నేను మరో శివగణేష్ జగన్పేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తా ఉన్నాను. అలాగే కాకినాడ జిల్లా స్పోక్స్ పర్సన్గా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉన్నాను. నిన్న ఏదైతే వేట్లపాలెం కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలో జరిగిన
అగ్ని ప్రమాదం ఏదైతే ఉన్నదో ప్రకాష్ గారు వెళ్ళదు, అగ్ని ప్రమాదం ఏదైతే ఉన్నదో చాలా బాధాకరమైన విషయం. ఇదంతా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ప్రభుత్వం యొక్క విధి విధానం వల్ల 6 నిర్లక్ష్యం వల్ల మాత్రమే జరిగిన సంఘటన ఇది. ఖచ్చితంగా ఈ లోపలికి వెళ్ళాము, ఇప్పుడు చూసాం 4 ఈ వార్డులో ఉన్నారు, మరొక 5 బర్నింగ్ వార్డులో ఉన్నారు. ఇప్పటికే 12 మంది చనిపోయిన పరిస్థితి. ఎంతమందండి? 21. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుందని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు. అయితే చాలా దారుణమైన సంఘటన ఇది. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల మాత్రమే జరిగింది. కాంగ్రెస్ పార్టీగా మేము ఏం డిమాండ్ చేస్తా ఉన్నామంటే ఇప్పటికే ముఖ్యమంత్రి గారు హుటాహుటిన రావడం కంటి తుడుపు చర్యగా 25 లక్షలు కేటాయించారు. 25 లక్షలు కాదు, బాధితులందరికీ ₹1 కోటి ఎక్స్గ్రేషియా వాళ్ళ యొక్క ఎవరైతే చనిపోయిన వారి బిడ్డలు భార్య ఉన్నారో వాళ్ళ అకౌంట్లో జమ చేయాలి. ఆ వడ్డీ మీద వాళ్ళు బ్రతికేలాగా కూడా ఆ ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉంది.